ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ వేసుకెళ్తుంటే రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరో ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో ప్రపంచంలోనే అవడం ఉన్నారు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్, దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరిని వస్తే నేను దాంట్లో మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు, విశ్లేషణ కాదు, మోడరేటా, రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు. యాంకరింగ్. యాంకర్కి ఏంటి తెలుగు? పిచ్చి మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు, మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి. ఎవడో కూడా నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడదాం, ఇక్కడ కూడా కూర్చుంటాను. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు. అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరన్నా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు, నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నాను. అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు.